అయ్యో నా కొడుకు ఎట్టుపోయి అసలు ఇక్కడ అని ఏడుస్తుంది. ఎక్కడ పోవట్లేమో ఉంటాడులేమ్మా ఉండమా అని అంటుంటే మేము ఆగట్లేదు. అమ్మ కాదండి పాపం, ఈ అమ్మాయిని అలాగే ఉంటుంది అనుకోండి, ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత నేను ఒక నలుగురు పెట్టి నేను చూడండి బాబు వయసు ఎంత ఉంటుందంటే 6 ఏళ్ళు ఉంటుంది అంటుంటే, మరి చూడండి కొంచెం 6 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు, మనం ఇంకో వైపున మైకులు తీసుకుని 6 ఏళ్ల కుమారుడు 6 ఏళ్ల అబ్బాయి ఎక్కడున్నా దయచేసి వేదిక దగ్గర తీసుకురావాలని చెప్పి వీడు ఒకటే అనౌన్స్మెంట్. వాలంటీర్స్ వెతుకుతున్నారు, మన బ్రదర్స్ వెతుకుతున్నారు. ఈ మేము 7 పాపట్ల కొంతమంది ఆడోళ్ళు ఏడుస్తుంటే మనకు చిరాకు వస్తుంది, అంతే అర్థమైందండి. కళ్ళలో నీళ్లు రాదు కానీ ఒట్టి గాలి అంటుందమ్మా. ఆగమ్మా, గాలి ఆగమ్మా, అసలు కళ్ళీ నెల వస్తే పర్వాలేదు, ఒకటి అంటుంది. ఆగమ్మా అని చెప్పి నేను ఆమెను ఓదార్చాల జనాల్లో ప్రార్థన చేయాలి, నాకు అర్థం కావట్లేదు. మీతో అయ్యా చేయి పెట్టు అంటున్నాడు. మా మనిషి ఏడుతుందంటే అది ఏడితే మేమేం చెయ్యాలి అంటున్నాడు. ముందు మా ప్రార్థన చెయ్యి అయ్యా, టైం అవుతుంది, బస్సు పోతుంది అంటారు వీళ్ళు. ఇప్పుడు నేను బస్సే పట్టాలా, ఈ తల మీద చెయ్యే పెట్టాలా, ఈ పోగొట్టిన పిల్లోనే వెతకాలా, కన్నీళ్ళు రాకుండా గాలి అవుతుంది కదా, ఈమెను ఓదార్చాలి, నాకు అర్థం కాదు. గోల గోలగా ఉంది అక్కడ. అప్పుడు నేను సరే ఓకే ఎంతో వయసు ఉంటుందమ్మా అంటే చెప్పాను కదా 6 ఏళ్ళని. ఓకే చెప్పాము కదా. ఏం బట్టలు వేసుకున్నాడమ్మా, ఏం డ్రెస్ వేసుకుంటే, బులుగు సొక్కా వేసాడు, నలుపు నిక్కర్ వేసాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను చూస్తే ఆమె చేతిలో కుర్రోడు ఉన్నాడు, వాడు బులుగు సొక్కా వేసాడు, వాడు బ్లాక్ నిక్కర్ వేసాడు. అమ్మా ఈడు కాదు కదా అని అడిగాను. ఇడు చూసి ఈడేనమ్మా అంటే ఈ వచ్చినప్పుడు నీ చేతిలోనే ఉన్నాడు కదమ్మా. ఉన్నాడా నా చేతిలోనే? ఏ సినోడా నీవు నా చేతిలో ఉన్నావు అంటే నీ చేతిలో ఉన్నాడు అంటాడు. చూసుకోలేదు అయ్యా మొహం తగలయ్యా. నన్ను ఎందుకు ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాన్ని కూడా చేసావు కదా, నాకు బీపీ డౌన్ అయింది కదా మాట్లాడ. అంతలో మా వాళ్ళు వచ్చేసి బీపీ డౌన్ అవుతుంది తాగడానికి ఏదో తెచ్చిచ్చారు, అది వేరే విషయం.